Hello everyone, welcome back to my YouTube channel. I'm Monika Reddy and this is another story time. అసలు ఈ మధ్య ఉన్న హిట్ లో వీడియోసే కాదు ఏం చేయడానికి కూడా అవ్వట్లేదు, కానీ ఈ రోజు వర్షం పడుతుంది కాబట్టి కొంచెం పర్లేదు. డిస్క్లైమర్, నాకు ఈ రోజు మార్నింగ్ కోల్డ్ వచ్చింది కాబట్టి నా వాయిస్ కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు, సో ప్లీజ్ అడ్జస్ట్. దిస్ స్టోరీ టైమ్ ఇస్ అబౌట్ మై కాలేజ్ అడ్మిషన్. మీరు అనుకున్న కాలేజ్ అయితే నేను జాయిన్ అవ్వలేదు, కొన్ని చేంజెస్ వచ్చాయి. లాస్ట్ వీక్ కి బిఫోర్ వీక్ నా ఫ్రెండ్ నాకు కాల్ చేసింది. తనకి చెప్పకుండానే తన పేరెంట్స్ అడ్మిషన్ తీసేసుకున్నారని చెప్పింది కాలేజ్ లో. నార్మల్ గా మేము ఇద్దరు ఏం ప్లాన్ వేసుకున్నామంటే ఇద్దరు ఒక దగ్గరే జాయిన్ అవుదామని, కానీ వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ అడ్మిషన్ తీసుకోవడం వల్ల ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది. తనైతే నాకు రిక్వెస్ట్ చేసింది ప్లీజ్ నేను ఎక్కడ జాయిన్ అయినా అక్కడే జాయిన్ అవ్వమని, కానీ ఆ కాలేజ్ చాలా దూరం అని అండ్ సమ్ అదర్ రీజన్స్ వల్ల అయితే నేను జాయిన్ అవ్వలేదు. నా ఇంకో ఫ్రెండ్ కి కాల్ చేద్దామంటే తను అవుట్ ఆఫ్ స్టేట్ ఉంది, సో కాల్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. ఎలాగో తను బైపీసీ తీసుకుంటుంది కాబట్టి నో హోప్. సో నేను నాకు కన్వీనియంట్ గా ఇంకా బెస్ట్ గా అనిపించిన కాలేజ్ లో జాయిన్ అవుదామని మా పేరెంట్స్ తో మాట్లాడాను అండ్ సైడ్ ఓకే బికాస్ నేను సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాబట్టి. సో మేము ఫ్రైడే అయితే అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్ళాము. కాలేజ్ క్లోజింగ్ టైమ్స్ అయితే 4 o'clock, కానీ మేము స్టార్ట్ అయింది 3:30 అలా మాట. సో మేము వెళ్ళినప్పటికీ లేట్ అయిపోయింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తెలిసిందంటే అక్కడ ఆల్రెడీ అడ్మిషన్ స్లాట్స్ అన్ని ఫిల్ అయిపోయాయి, అన్ని బుక్డ్ కూడా అయిపోయాయంట. సో మేబీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పారు. కానీ నాకు మంచి మార్క్స్ వచ్చాయి కాబట్టి అప్లికేషన్ ఫిల్ చేయండి, మేబీ ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పారు. అప్లికేషన్ కి డబ్బులు పే చేసేసాం. ఇంకా అప్లికేషన్ తీసుకుంటే అందులో కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు. మేము అవేం తెచ్చుకోలేదు అనమాట. అంటే నార్మల్ గా ఆధార్ కార్డ్ అండ్ ఫ్యూ అదర్స్ తెచ్చుకున్నాం, కానీ అందులో మెన్షన్ చేసిన పర్టికులర్ డాక్యుమెంట్స్ మేము తెచ్చుకోలేదు. వాళ్ళు ఏమన్నారంటే మీరు ఇది పట్టుకెళ్ళిపోండి, ఇంటికి పట్టుకెళ్ళిపోయి మీరు ఫిల్అప్ చేసి తెచ్చేయండి, అన్ని కూడా సబ్మిట్ చేయండి అని చెప్పారు. కానీ మేము వెళ్ళిందే క్లోజింగ్ టైం కి. సో ఇప్పుడు కనుక మేము ఇంటికి వెళ్తే మళ్ళీ అది నెక్స్ట్ వర్కింగ్ డే మనం వెళ్ళాలన్నమాట. కానీ నెక్స్ట్ డే ఏంటి సెకండ్ సాటర్డే అండ్ దాని తర్వాత సండే. సో వెళ్ళిందే లేట్ గా, అంటే అడ్మిషన్ తీసుకోవడానికి లేట్ గా వెళ్ళాము. మళ్ళీ ఇంకా ఈ 2 days వేస్ట్ అయిపోయినాయి. మేము కొంచెం కంగారు పడ్డా. ఈ 2 days లో డాక్యుమెంట్స్ అన్ని సెట్ చేసుకొని మండే కల్లా సబ్మిట్ అయితే చేసేసాం. మండే కూడా మళ్ళీ లేట్ గానే వెళ్ళాం అనమాట. ఎంత ట్రై చేసినా సరే లేటే అవుతూ వచ్చింది కాలేజ్ అడ్మిషన్ గురించి. ఇంకా అక్కడి నుంచి షాపింగ్ కి వెళ్ళాం, అదంతా ఇంకో టోటల్ కేయాస్ అదంతా ఇందులో అయితే నేను కలపను. కానీ ఇట్ వాజ్ మోర్ ఫనియర్ దెన్ దిస్. బ్యాక్ టు ద స్టోరీ. అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ వీక్ లో మీకు కాల్ వస్తే అడ్మిషన్ వచ్చినట్టే, ఒకళ్ళు రాకపోతే మీకు ఇంకా రాలేనట్టు, మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన లేదని చెప్పారు. ఆల్రెడీ అడ్మిషన్ లేట్ గా తీసుకున్నా, మళ్ళీ కాల్ ఏంటర్ బాబా అని అయితే కొంచెం టెన్షన్ పడ్డాను. ఇంకా వీక్ అంతా కూడా చాలా చాలా బిజీగా అయిందనమాట, ఎందుకంటే మా ఊర్లో పండగ అప్పుడే. సో ఆ బిజీలో కూడా నేను అలా అడ్మిషన్ కోసం అలా వెయిట్ చేస్తూనే ఉన్నా, అంటే కాల్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నా. అండ్ ఫైనల్లీ ఇంకా వీక్ అంతా అయిపోయింది, సాటర్డే కూడా వచ్చేసింది. ఇంకా కాల్ అయితే అస్సలు రాలేదు. కానీ సాటర్డే ఈవినింగ్ కాల్ వచ్చింది, మమ్మీ లిఫ్ట్ చేశారు. అలాగో కాల్ వచ్చేసింది కదా అంటే అడ్మిషన్ వచ్చేసినట్టే నేను చాలా హ్యాపీ అయిపోయాను అనమాట. నేను అనుకున్న కాలేజ్ లో వచ్చేసింది అనుకుని హ్యాపీ అయిపోతే, కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఉంది. అదేంటంటే మండే 2 o'clock కి మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నాము, ఇంటర్వ్యూ ఉంది, అది కనుక మీరు పాస్ అయితేనే మీకు అడ్మిషన్ అని చెప్పారు. సెంటర్ కూడా ఇంటర్వ్యూ ఉంటుందని ఫస్ట్ టైం విన్నాను, కొంచెం షాక్ కూడా అయ్యాను అనమాట. అయితే నేనైతే ఎక్కడ వినలేదు. నార్మల్గా అడ్మిషన్ అవుతుంది, అదంతా ప్రాసెసింగ్ ఉంటుంది, ఇంటర్వ్యూ అని మాత్రం ఫస్ట్ టైం వింటున్నా. అండ్ దీనికోసం అయితే నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు. నార్మల్గా ఇంటర్వ్యూ అంటే ఏం అడుగుతారు, నా గురించి అడుగుతారు, ఈ కాలేజ్ ఎందుకు చూస్ చేసుకున్నావు, వై ఎంపీసీ, ఇంకా నీ డ్రీమ్స్, నీ ఫ్యామిలీ గురించి అవే అడుగుతారు. కాబట్టి నాకు నా గురించి ఆల్రెడీ బాగా తెలుసు అండ్ మై ఇంగ్లీష్ ఇస్ స్లేస్. సో నేనైతే ఏమీ డౌట్ లేకుండా నాకు పక్కగా అడ్మిషన్ వచ్చేసిందని ఫిక్స్ అయిపోయా. ఫైనల్లీ మండే వచ్చేసింది. ఈ రోజు 2 o'clock కి ఇంటర్వ్యూ అంటే 1:45 అయినా సరే మీ ఇంట్లోంచి కదలలేదు. ఇంకా 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 లేట్ అయిపోయింది అనమాట. సో నేను ఫుల్ గా టెన్షన్ పడిపోయాను. అసలు ఏంట్రా బాబు ఇంటర్వ్యూ అంట, మళ్ళీ లేట్ గా వెళ్తే ఇంప్రెషన్ అంతా పాడైపోద్ది, అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు కదా అని నేను ఫుల్ టెన్షన్ పడిపోయాను. కానీ మా మమ్మీ అయితే పర్లేదు చిల్ గా ఉన్నా అని చెప్తూ వచ్చారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఏమైందంటే ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఇంకా రాలేదు. ఇంకా లైన్ చూస్తే చాలా పెద్దగా ఉందన్నమాట. ఇంకా కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు, ఓన్లీ ఫస్ట్ ప్లేసే ఉంది. నేను అక్కడే కూర్చునిపోయాను. అలాగో లేట్ గా వచ్చాను కదా, ఫస్ట్ ప్లేస్ ఉంది, అక్కడే కూర్చునిపోయాను. ఒక 20 to 30 minutes అలా వెయిట్ చేసాం. ఇంకా ఈ మధ్యలో ఏంటంటే నేను ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ కూడా చేస్తాను. షీ ఇస్ సో ఫ్రెండ్లీ అండ్ సో స్వీట్. ఇదంతా పక్కన పెడేస్తే ఫైనల్లీ ఇట్స్ టైం. నేను లేట్ గా వచ్చిన ఫస్ట్ కూర్చోడం వల్ల నన్నే ఫస్ట్ పిలిచారనమాట. సో వెళ్తే అలాగే ఇంటర్వ్యూ 30 minutes అయింది. ఇంకెవరికి అలా అవ్వలేదు, నాదే అలా అయింది. మేబీ ఫస్ట్ అని అనుకుంటా. అండ్ ఈ ఇంటర్వ్యూ అంతా కూడా మా మమ్మీ నా పక్కనే ఉన్నారు. డాడీ రావడానికి కొంచెం లేట్ అయింది. సో మా మమ్మీ అంతా నా పక్కనే ఉన్నారు. ఈ ఇంటర్వ్యూ అంతా ఈ 30 minutes కూడా ఒక రోలర్ కోస్టర్ లా అయింది అనమాట. అటు నుంచి ఇటు నుంచి అటు. సో రోలర్ కోస్టర్ లాంటి క్వశ్చన్స్ అడిగారు. అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ అయిపోయింది, నాకు అడ్మిషన్ వచ్చేసింది. ఈ ఇంటర్వ్యూ అవుతున్నప్పుడే ఇంగ్లీష్ తో పాటు నన్ను ఇంకో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమన్నారు. అంటే హిందీ, సాంస్క్రిట్, తెలుగు ఆర్ ఫ్రెంచ్, ఈ నలుగురిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమన్నారు. అండ్ నేనేం సెలెక్ట్ చేసుకున్నానో గెస్ట్ చేయండి. నేనేం సెలెక్ట్ చేసుకున్నానో తర్వాత చెప్తాను, ఒకవేళ మీరు గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. అడ్మిషన్ కన్ఫర్మ్ అయిందని చెప్పిన వెంటనే ఇంకా ఫీజ్ పే చేసామన్నారు. ఇంకా ఫీజ్ పే చేస్తాం, యూనిఫామ్ అన్ని కూడా తీసేసుకున్నాం. ఫైనల్లీ అడ్మిషన్ వచ్చేసింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా కాలేజ్ షాపింగ్, కాలేజ్ కి
థింగ్స్ అన్ని ఎలా సార్ట్ చేసుకోవాలి, ఇంకా ప్రిపరేషన్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఐమ్ సో ఎక్సైటెడ్. అసలు అప్పుడే హాలిడేస్ అయిపోయాయి, ఇంకా కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోతుంది అంటే నేను అసలు నమ్మలేకపోతున్నా. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. నేను చేసిన స్కిన్ కేర్ వీడియోస్ అన్ని పిఆర్ ప్రమోషన్ అని అడుగుతున్నారు. అవన్నీ అయితే ప్రమోషన్ అస్సలు కాదు. అవన్నీ కూడా నా ఓన్ ఎక్స్పీరియన్స్ తో, ఇంకా నా ఓన్ రీసెర్చ్ తో అయితే మీకు సజెస్ట్ చేస్తాను. అంతేగాని అవన్నీ అసలు ప్రమోషన్ అయితే కాదు. ఒకవేళ ప్రమోషన్ అయితే మీకు తెలిసిపోతుంది, ఎందుకంటే అక్కడ హ్యాష్ ట్యాగ్ అయినా లేదంటే మెన్షనింగ్ అయినా ఏదో చేయాలి, లేదంటే యూట్యూబ్ వీడియో తీసేస్తుంది. నార్మల్ గా మీరు వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా కంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా చేస్తే మీకు తెలిసిపోద్ది కదా. 2 వీడియోస్ కంపేర్ చేసుకుంటే మీకు ఈజీగా తెలిసిపోద్ది. సో నో డౌట్. ఇంకా నాకు కొంతమంది హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు. నేను మా పేరెంట్స్ కి అడిగాను అండ్ దే సెడ్ నో గైస్. నాకు నిజంగా చేయాలని ఉంది కానీ మా పేరెంట్స్ వద్దని చెప్పారు, ఎందుకంటే నీ యూట్యూబ్ అయితే ఏంటి, మాకు ప్రైవసీ ఉండాలి కదా అంటున్నారు. సో నేనైతే వాళ్ళతో ఇంకా ఆర్గ్యూ చేయాలనుకోవట్లేదు. సో నో హోమ్ టూర్ ఫర్ నౌ. ఇంకా డాన్స్ వీడియోస్ అయితే నా కాళ్ళు ఇప్పుడు కొంచెం రికవరీ అయిపోయినట్టే. నేను మేబీ డాన్స్ చేయొచ్చు అనుకుంటా. సో నేను కూడా డాన్స్ చేయడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత ఎక్కువ టైంలో నేను అసలు డాన్స్ చేయకుండా ఉండడం. అండ్ నా స్కూల్ పర్ఫార్మెన్స్ వీడియోస్ అన్ని కూడా అడుగుతున్నారు. అవి కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. నేను మా ఫ్రెండ్స్ అడిగి ఆ వీడియోస్ అన్ని కూడా కలెక్ట్ చేస్తా. అండ్ దిస్ ఇస్ ప్రిటీ మచ్ హౌ మై కాలేజ్ అడ్మిషన్ వెంట్. అండ్ మీకు కనుక ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, ఇంకా ఎక్కువ స్టోరీ టైమ్స్ పెడతా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టే కనెక్టెడ్. బై. కూడా అవ్వట్లేదు కానీ ఈ మధ్య ప్లీజ్ స్వీటీ యూ కెన్ డూ ఇట్ బేట్. ధోని ఏసీ ఆన్ లో ఉందా ధోని? అలా చెప్పద్దు. మీరు అనుకున్న కాలేజ్ అయితే నేను జాయిన్ అవ్వలేదు, కొన్ని చేంజెస్ వచ్చాయి. స్లోగా మాట్లాడు. ఎస్ స్వీటీ యూ ఆర్ గెటింగ్ ఇట్. నో హ్యాండ్ జెస్టర్స్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏంటి ఓకే. సెలెక్ట్ చేసుకున్నానంటే నేను చెప్పను. ప్లీజ్ స్వీటీ యూ డూ ఇట్. ఓకే అయిపోయింది.